ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానం గడిపితేనటువంటి దేవుడు, సార్వభౌమ అధికారముల దేవ స్తోత్రములు. ఉదయకాలమైన మీ మందిరాలలో ఈ ప్రార్థన కూడి కొరకై మమ్మల్ని తీసుకొచ్చినట్లకై స్తోత్రాలు. ఉపవాస ప్రార్థనలో మేము గడిపేటువంటి మా సమయాన్ని దేవుని కర్మగా చేయండి. విశ్వాసమైనటువంటి వారి సహోదరులను మరి మందిరానికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభావి అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరిచట్లో ఎడతెగని ప్రార్థించేటువంటి ప్రార్థన సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచారు. ప్రార్థన ద్వారా మమ్మల్ని పోషిస్తున్నారు కనుక మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఉదయకాలం అయినా మేము ముఖ దర్శనం చేయడానికి, మా ప్రతి ఆశ తీర్చుకోవడానికి మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభువా, కరుణించిన దయ చూపించమని మందరం చెల్లిస్తూ ఆరాధిస్తూ పాడే పాటలో చెప్పే వాక్యం ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 53 పాడుకుందాము. పాట సంఖ్య 53. నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నాకాయన ఉత్తరమేచున్ అబద్ధమడు వారి నుండి, నాకాయన ఉత్తరమేచున్ అబద్ధమడు వారి నుండి. యెహోవా నా ప్రాణమును విడిపించుము, యెహోవా నా ప్రాణమును విడిపింపుము, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని. మోసకరమగు నాలుక ఆయన నీకేమి చేయును, మోసకరమగు నాలుక ఆయన నీకేమి చేయును. తంగెడు నిప్పుల బాణములనిపై వేయును, తంగెడు నిప్పుల బాణములనిపై వేయును, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని. అయ్యో నేను మేషకులో పరదేశినయ్యున్నాను, అయ్యో నేను మేషకులో పరదేశినయ్యున్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమునను, కేదారు గుడారముల యొద్ద కాపురమునను,
నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని. కలహ ప్రియుని యొద్ద చిరకాలము నివసించితిని, కలహ ప్రియుని యొద్ద చిరకాలము నివసించితిని. నేను కోరునది సమాధానమే, నేను కోరునది సమోట వచ్చిన తోడని వారు అయినాను మాటన నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు, యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు. నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని. 585వ పాట. ఓ యెహోవా, నీవే నన్ను పరిశోధించి శోధించితివని. 585వ పాట పాత పుస్తకాలుంటే 498. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును, నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. నా తలంపులు నీకే తెలుసెన్, నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతువు. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతువు. నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును. నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నీదు చేతిల్ నాపై నుంచి నన్ను ఆవరించితివి. నీదు చేతిల్ నాపై నుంచి నన్ను ఆవరించితివి. నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరతువు. నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరతువు. ఓ
నన్ను శోధించి ఎరిగితివి. నీదు ఆత్మకు మరుగైలలో ఎచ్చటికి నే వెళ్ళెదన్. నీదు ఆత్మకు మరుగైలలో ఎచ్చటికి నే వెళ్ళదన్. ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు. ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము. నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. రెండు ప్రార్థన కొరకై వాక్యం విని వాక్యానుసారంగా మనం పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభు దగ్గర చక్కబెట్టుకొని మనము ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన కొరకు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చూద్దాం. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రులనైనా మరొక శుభదినమును మాకు అనుగ్రహించి మౌన సజీవులుగా ఉంచి మీ ముఖ దర్శనం చేయడానికి మీ సన్నిధిలోనైనా ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మమ్మల్ని తీసుకొచ్చినట్లుగా స్తోత్రాలనైనా మా సమయన దేవుని కర్మగా చేయండి. మమ్మల్ని పరిశోధించండి, పరిశీలించండి. మీ కాయస్కరణ మార్గము, మా నడకలు, మా చూపులు, మా తలంపులు, మా ఆలోచనలు మీకు ఇష్టమైనవిగా ఉండినట్లుగా మమ్మల్ని మరోసారి కడిగి పవిత్రపరచండి. మేము అడుగుట ద్వారా మీరు సంతోషంగా మాకు అన్ని కూడా ఈవులు ఇచ్చేవాడుగా ఉన్నందులకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయినా. మా అంతరంగం ఎరిగిన దేవుడు, మా తలంపులు ఎరిగిన దేవుడు, మా ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మా శ్రమలో మేము మీకు మొరపెట్టడానికి మాకు నేర్పించారు నాయన. మేము ఎక్కడికి వెళ్ళగలము, నెతిజో మాట్లాడగలవాడు. లోకంలో అందరూ విడిచినా మీరు మాత్రం మమ్మల్ని విడువని దేవుడు. మేము సైతం మిమ్మల్ని విడిచిపెట్టకుండా
అన్ని పరిస్థితులైనా, అనుకూల పరిస్థితులైనా అననుకూల పరిస్థితులైనా మిమ్మల్ని విడిచిపెట్టక మిమ్మల్ని వెంబడించడానికి మాకు నేర్పించినందులకై స్తోత్రాలనైనా. మౌన మరి మా శ్రమలో మాకు తోడేడు దేవుడు. మరి ఆపదలో మొరపెట్టినప్పుడు, శ్రమలో మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడుగా మీరున్నందులకై స్తోత్రాలు. ఉదయకాలంలో ఆశతో ప్రార్థించాలని ఆశతో రాగలిగిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సినటువంటి వారిని తీసుకురండి నాయన. ఎన్నో అన్ని అనుకూలతలు ఉన్నాయి, కానీ నిర్లక్ష్యంగా ఉండే వారితో మీరే మాట్లాడండి, మీరే గద్దించి నాయన మీ ఇంటికి నడిపించండి. ప్రార్థన సమయాన్ని దీవించమని, బలైన కొరకు, కష్టం ఉన్న వారి కొరకు, విశ్వాసుల క్షేమం కొరకు, సంఘం క్షేమం కొరకు మేము ప్రార్థించే ప్రార్థనను ఆస్వాదకరంగా చేయమని వాక్యానికి అప్పగించుకుంటూ ఎలాగ ప్రార్థించాలో మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వీడు ఇక్కడ అపొస్తలుడు మరి ప్రభు యేసుక్రీస్తు వారు మరి పలికినటువంటి మాట ఇది. అడుగుడి మీకు ఇవ్వబడును, మరి వెదకుడి దొరుకును, తట్టుడు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును. సామాన్యంగా ఈ మాట అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మనం ఏ విధంగా అడగాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనే సంగతులు, చాలా సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంతా కూడా మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, చూడండి లూకాసు ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియజేయడి. మొట్టమొదటిగా మరి దేని గురించి కూడా చింతపడేటువంటి వారు ఉండకుండా మీ చింత యావత్తు నా మీద వేయండి అని గత రాత్రి చూస్తూ వచ్చాము. అయితే ఏ విధంగా అంటే మరి దేని గురించి కూడా చింతపడకుండా మీ ప్రార్థనలో మీ విజ్ఞాపనలు ఎట్లా తెలియజేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియజేయండి. అంటే కృతజ్ఞత అనగా మనం తగ్గించుకొని స్తుతి చెల్లిస్తూ మనము ఆయనకు మన అర్పణలు అర్పించవలసినటువంటి వారు. కనుక మొట్టమొదటి ఏంటంటే మోకరించబడల్లా కూడా ప్రభువా మీరు ఇచ్చినటువంటి ప్రార్థన సమయాన్ని బట్టి వందనములు, మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనములు అని కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయన సన్నిధికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అంటే అందుకనే మరి పౌలు కూడా చెప్పాడు. పౌలు అదే ఈ ఫిలిప్పీయులకు రాస్తూ మరి తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి కూడా రాస్తూ ఏం చెప్పాడు? నా 5వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అరే ఇలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది మన చిత్తం కాదు, ప్రభే చెప్పేది. కానీ దేవుని చిత్తం ఏంటంటే మీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత. అందుకనే మనం ఒక గేటు కూడా రాసుకున్నాం. 100వ కీర్తనలో 4వ వచనంలో కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ మీరు లోపలికి రండి. మరి దేవుని నామమును స్తుతి చెల్లిస్తూ లోపలికి రండి అని అనగా మనం లోపలికి వచ్చినా, బయటికి పోతున్నా, కూర్చున్నా, లేచినా కృతజ్ఞతలు చెల్లించేటువంటి అలవాటు మనం కలిగినటువంటి వారికి ఉండాలి. కనుక ఎప్పుడైతే కృతజ్ఞత హృదయం కలిగి ఉంటామో దేవుడు మనకు అడిగినవన్నీ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మొట్టమొదటి పెట్టేటంటే ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. కనుక దేవుడు చేసే ప్రతి మేలను బట్టి, మరి అది బాధలు ఉన్నా కష్టంలో ఉన్నా ప్రభు చేసేటటువంటి మేలను బట్టి మనము మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. కృతజ్ఞత అర్పణలు కూడా కృతజ్ఞతతో తీసుకురావాలి. మరి ఏదో తీసుకురమ్మన్నారు కాబట్టి మరి తీసుకుపోతే బాగుంటుంది అన్నట్టుగా కాదు, కానీ ప్రభా మీరు నా జీవితంలో చేసిన మేలను బట్టి ఈ దినాన్ని బ్రతికించావు, ఈ దినం మేము ముఖ దర్శనం చేయడానికి వచ్చాను. కనుక కృతజ్ఞత భావంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. కనుక అడుగుడే మీకేబడును, అడుగు ప్రతివాడు పొందును. ఎలాగంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువా నన్ను క్షమించి అంగీకరించి మరొక దినాన్ని ఇచ్చావు, మరొక దినమును, మరొక సమయాన్ని మీ మందిరంలో కనబడేటువంటి ఆధిక్యతనిచ్చావు అనేటువంటి కృతజ్ఞత భావం. అందుకనే మీ ప్రార్థనలో మీ విజ్ఞాపనలు ఫిలిప్పీయులతో అంటున్నాడు, మీ ప్రార్థనలో మీ విజ్ఞాపనలు అన్నీ కూడా మరి దేని కూడా చింతపడకుండా మీ ప్రార్థనలు కానీ, మీ విజ్ఞాపనలు కానీ, మీ అవసరతలు కానీ ఎట్లా తెలియజేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవుడికి తెలియజేయండి. కనుక అట్లా మనము దేవుడి యొక్క కృతజ్ఞతాబుద్ధితో మనం ప్రవేశించే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట రాయించాడు. 20వ వచనంలో
మన ప్రభు యేసుక్రీస్తు పేరట సమస్తాన్ని గురించి ప్రతి విషయాన్ని గురించి ఏం చేయమంటున్నాడు? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండండి. కనుక అంటే మరి వాళ్ళు కొంతమంది చెప్తుంటారు స్తోత్రం 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 అంటుంటారు. అది కాదు, ఆ విధంగా కాదు. మన ప్రతి విషయానికి ప్రభువా ప్రియో ఈ దినాన్ని బట్టి స్తోత్రము, నన్ను బ్రతికించావు స్తోత్రము, ఈ దినం కూడా మందిరానికి నడిపించావు, ఈ దినం పనంతట్లో తోడై ఉండే దేవుడు కనుక స్తోత్రం. ఇట్లా ఉదయకాలము మనం మోకరించగానే కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. మనం మోకరించబడితే కూడా మన విన్నపాలు ప్రభువా నువ్వు ఇస్తున్నావని వందనం చెల్లిస్తూ మీకు అర్పిస్తున్నానయ్యా, నేను అడిగేదని నాకు ఇస్తున్నావని వందనం చెల్లిస్తున్నానయ్యా. అలాంటి కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అడుగు ప్రతి వాడు కూడా పొందును అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగి మరి ప్రభు దగ్గర మనం కనిపెట్టవలసినటువంటి వారంగా ఉండాలి. తర్వాత రెండవదిగా మరి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం, 7వ అధ్యాయం 6-7 వచనాల్లో, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఇశ్రాయేలు మరి 20 సంవత్సరాలు మందసం లేకుండా బ్రతికినారు. అయితే ఆ తర్వాత వాళ్ళు మరి చూడండి, అక్కడ వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిని మేము పాపాత్మలమని ఒప్పుకొనరి మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలును న్యాయం తీర్చుతూ వచ్చారు. రెండవదిగా చూసినట్టయితే మనకు జ్ఞాపకం ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలండి. నీ క్షమించుంటాళ్లే, దేవుని వాక్యం ఉంది, మీ పాపలు అధికముగా నేను మర్చిపోయినాను, క్షమించి వేశాను అన్నాడు. అయితే జ్ఞాపకం ఉన్న ప్రతి పాపను కూడా 20 సంవత్సరాల వారు మందసం లేకుండా బ్రతికినారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! 20 సంవత్సరాలు మందిరానికి రాకుండా, 20 సంవత్సరాలు ఆరాధన చేయకుండా, 20 సంవత్సరాలు దేవుని యొక్క ముఖ దర్శనం చేయకుండా ఎట్టా బ్రతకగలిగినారు వాళ్ళు. పై వచనం రాయబడింది మరి రెండవ వచనంలో, మందసము కిరేతీరం నుండి ఉండిన కాలము 20 సంవత్సరములు అనగా ఇక్కడ నుంచి పట్టబడింది. 4వ అధ్యాయంలో మందసం పట్టబడింది. ఈ కాబోదైనటువంటి మరి పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్సరాలు మరి మందిరము షిలోహులో లేకుండా అయిపోయింది. కనుకనే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినారు. కనుక వాళ్ళు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించడానికి గుర్తు ఏంటంటే వాళ్ళు తమ పాపములు ఒప్పుకుంటూ వచ్చారు. నీళ్లు చేసినట్టుగా తమ హృదయాలను కుమరించినారు. చూడండి, 62వ కీర్తనలో ఆ మాట రాయబడింది. 62వ కీర్తన 62వ కీర్తనలో మీ హృదయాలు కుమ్మరించండి అంటున్నాడు. ఇక్కడ 62వ కీర్తన 5వ వచనం 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. ఆశ్రయం కనుక మన హృదయాలు కుమ్మరించాలి. మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రవేశించాలి ప్రభు దీనికి, ప్రార్థనకైనా ఆరాధనకైనా మందిరానికైనా. రెండవదిగా జ్ఞాపకం ఉన్న ప్రతి పాపను మనం ఒప్పుకునేటువంటి వారు కూడా ఎట్లా హృదయపూర్వకంగా మనము దేవుని ఎదుట సాగిలపడవలసినటువంటి వారు ఉండాలి. నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాలు కుమ్మరించాలి. ప్రభువా మరి మీరే మాకు సహాయం చేయాలి అని మరి ఇప్పుడు మేము కోల్పోయినటువంటి ఆశీర్వాదం మరలా మాకు ఇవ్వాలి. 20 సంవత్సరాలు మీ సన్నిధి లేకుండా మరి మేము బ్రతుకుతూ వచ్చాము. ఎండిపోయినటువంటి బ్రతుకు, చల్లారిపోయినటువంటి బ్రతుకు, దిగజారిపోయినటువంటి బ్రతుకుతో మేము ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించి ఇప్పుడైనా అంగీకరించు అని అడిగేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కనుక మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా మనకు జ్ఞాపకం ఉన్నటువంటి ప్రతి పాపమును చూడండి, 90వ కీర్తనలో మరి మోషే రాస్తున్నాడు. 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మనకు తెలియదు, మనం అనుకుంటాము నేను ఏ దోషం చేయలేదు అని, నేను ఏ పాపం చేయలేదు, నేను చాలా పర్ఫెక్ట్, నేను పరిశుద్ధులను అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అయితే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. కనుక మనకు తెలిసినటువంటివి మరి ప్రతి పాపను కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. మోకరించినప్పుడు అంతా ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించి అంగీకరించు,
కనుక ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ఆ దగ్గరికి రావాలి. రెండవదిగా మరి జ్ఞాపకం ఉన్న ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి మనసు మనం మోకరించబడంతా మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మన జీవితకాలం అంతా కూడా అలాంటి అలవాటు మనం అలవర్చుకున్నప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును అని చెప్తున్నాడు. కనుక దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లే. మనకు సమీపమైనటువంటి దేవుడు, మనకు మంచి జీవులను అనుగ్రహించేటువంటి దేవుడు, అడుగు ప్రతివాడు పొందునని పలికినటువంటి ఆ దేవుడు ఎట్లా పొందుతామంటే మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ రావాలి. రెండవదిగా మనము మనకు తెలిసినటువంటి మన ఊహకు వచ్చినటువంటి జ్ఞాపకం వచ్చినటువంటి ప్రతి పాపమును మనం ఓపుకొని విడిచిపెట్టాలి ప్రభు దగ్గర. అప్పుడే మనకు మరి జవాబు దొరికేదిగా ఉన్నది. మూడవదిగా అదే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 8-9 వచనాలు. 8-9 వచనాలు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. మూడవది ఏంటంటే ఇక్కడ ఇతరుల విషయమైనటువంటి చింత మనకు కలిగినటువంటి వారు ఉండాలి. ఇతరుల విషయమైనటువంటి చింత మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా మనకు జ్ఞాపకం ఉన్నటువంటి మనం ఎరిగినటువంటి ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవదిగా ఇతరుల విషయమైనటువంటి చింత మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయను, ఏమవుతుందో తెలుసా? చెప్పాను ఒకసారి. ఏమవుతుంది? వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? సమూయేలు చెప్పాడు. 12వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం తేటగా చెప్పాడు. ప్రార్థన చేయకపోయినా, సువార్త చేయకపోయినా ఏమంటున్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేసేదను, చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరముగా. కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించును. ఇందులో ఉన్నటువంటి చదువుతాను, కొంచెం వెనక ముందు ఉంది. ఇందులో నా మట్టుకు నేను మరీ ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను, ఆయన శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించును, లేనడల నేను యెహోవా దృష్టికి పాపినవుదును. అంటే రెండు సంగతులు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించాలి, మన పాపను ఒప్పుకోవాలి. మూడవది ఏంటంటే మనము ఇతరుల విషయమైనటువంటి ఇతరుల కొరకు ప్రార్థన చేయబోతే ఇక్కడ మందిరంలో అనౌన్స్మెంట్ చేయబడుతుంది, ఇదిగో పలానోళ్ళ కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే మీరు స్వార్థపరులు అవుతారన్నప్పుడు ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు? ఓ ప్రభువా, మరి వీళ్ళు అడిగినారు మా కోసం ప్రార్థన చేయని. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ చేస్తానని చెప్పి చేయకపోతే పాపమే, బోధిస్తానని చెప్పి బోధించకపోతే పాపమే. కానీ ప్రభువు గురించి బోధించాలి, ప్రభువు ఇతరుల గురించినటువంటి శ్రద్ధ ఆసక్తి కలిగి మనం ప్రార్థించేటువంటి వారు ఉండాలి, లేకపోతే పాపులమే. ఎప్పుడు మన కొరకే చేసుకోవడం కాదు, సమూయేలు కొరకు చేసుకోలే. ఇశ్రాయేలు అడుగుతాడు, అయ్యా మేము పాపం చేశాము, మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో ఉన్నాం, విడిపించబడాలంటే దేవుని సహాయం కావాలి, దేవుని శక్తిని కావాలని వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు హృదయాలు కుమ్మరించారు, పాపాలు ఒప్పుకున్నారు, లేగదూడని తీసుకొచ్చి వధించినారు. దేవుని సన్నిధిలో సమూయేలు ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాను. విన్నాడు కాదు, ఆలకించాడు కాదు, ఉత్తరం ఇచ్చాడని రాయబడింది. ఎప్పుడంటే స్వార్థము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు సమూయేలు. ఈ 12వ అధ్యాయం అంతా చదవండి. ఈ 12వ అధ్యాయంలో సమూయేలు యొక్క సేవ, సమూయేలు యొక్క సాక్ష్యము, సమూయేలు యొక్క ప్రార్థన జీవితాన్ని, ఈ 3 సంగతులు ఆయన సాక్ష్యము ఈ 12వ అధ్యాయంలో ఉన్నది. తర్వాత చదవండి. ఇంకెళ్ళిన తర్వాత ఈ సమూయేలు యొక్క నిస్వార్థమైనటువంటి జీవితము, మరి పాపం లేనటువంటి పరిశుద్ధతతో ఉన్నటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఇతరుల కొరకు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, చేయకపోతే నేను పాపిని అవుతాను. కానీ మనం తెలుసుకోవాలి, నేను శ్రేష్టమైనటువంటి సంగతులు మీకు బోధ చేస్తాను. తెలిసిన సంగతులు పౌలు కూడా అదే అన్నాడు. నేను నేర్చుకునేది ఏది కూడా నేను దాచుకోకుండా మీకు తెలియపరిచాను అంటున్నాడు పౌలు. నేను ఏదైతే అనుభవించానో, చూశానో, నేర్చుకున్నానో అదంతా మీకు తెలియపరిచాను అంటున్నాడు. మనకు తెలిసిన సంగతులన్నీ కూడా ఇతరులకు బోధించడానికి మనం ఇష్టపడాలి. నేను తెలుసుకున్న కొంతమంది మరి గురువులు ఉంటారు, అంతా నేర్పించరు విద్య, కొంచెం అన్నా వదిలేస్తారు. చాలామంది మా మామ చెప్పేవాడు, టైలర్ దగ్గరికి వెళ్తే
ఏదో కొంచెమైనా చెప్పకుండా ఆపేస్తాడంట. అంటే వాళ్ళ బుద్ధి అట్లాంటిది. కనుక మనం అట్లాంటి వాళ్ళం కాదు. మనం నేర్చుకున్నంత కూడా ఇతరులకు తెలియజేయడానికి ఇష్టపడాలి. నేను పానార్పణగా పోయబడుచున్నాను అన్నాడు. కనుక అలాగున ప్రభు కొరకే మనం రక్షణ పొందాము. నిస్వార్థంగా జీవించడానికి దేవుడు సెలవిచ్చాడు. నిస్వార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. నిస్వార్థంగా ఇతరులు నశించిపోతున్నారు. వాళ్ళ కొరకే ప్రార్థన చేయబట్టే పాపి అవుతా ఉంటున్నాడు. వాళ్ళు ఏమైపోతే నాకేమి లేనటువంటి మరి స్వార్థంతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండొద్దు సమయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత రెండవది ఏం చెప్పాను, మరి మనకు జ్ఞాపకం ఉన్న ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవదిగా నిస్వార్థమైనటువంటి ప్రార్థన జీవితం. లేకపోతే పాపంలో పడిపోతాం, పాపులమవుతాం. మనం ఎంత భక్తి వరలమైనప్పటికీ మనకు కలిగినంత కూడా ఇతరులకు పంచిపెట్టడానికి ఇష్టపడాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేది ఇష్టపడాలి. అది నాలుగవదిగా రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 4వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే 2 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు క్షమించండి, 2 దినవృత్తాంతులు కాదు, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో ఉండి నన్ను తప్పించమని ప్రార్థన చేయగా దేవుడు అతన్ని మనవి చేస్తానని అతనికి కనుక ఇక్కడ కూడా వెంటనే రెస్పాండ్ అయినాడు దేవుడు. వెంటనే మరి దేవుడు ప్రభు దగ్గర నుండి వెంటనే సమాధానం వచ్చింది. ఈ 4వ అంశం ఏం చూసిందంటే మన కొరకు మనం ప్రార్థించుకున్నారు కూడా. ఇవన్నీ ముందు చేసిన తర్వాత చివరిగా మన కొరకు కూడా మనం ప్రార్థించేవారు కూడా. మన కొరకు ఈ ఎబ్బేజు తన కొరకు ప్రార్థిస్తున్నాడు. అందుకంటే ఆయన గురించి వ్రాయబడింది, అతడు ఘనత పొందినటువంటి వాడు. 9వ వచనం వ్రాయబడింది, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినటువంటి వాడు, ఘనత పొందినటువంటి వాడు అనగా నిస్వార్థము లేనటువంటి వాడు, కృతజ్ఞత చెల్లించేటువంటి వాడు, తన పాపను ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడుగా చెప్తున్నాడు. కనుక ఘనత పొందినటువంటి వాడు సహోదరులందరికంటే, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే, అన్నదమ్ముల కంటే అందరికంటే ఘనత ఎట్లొచ్చిందంటే తన జీవితం స్వార్థం లేనిదిగా ఉన్నది. కనుక ఎబ్బేజు కూడా మనం గమనించినట్టయితే అతడు తన వ్యక్తిగత జీవితం గురించి తను సరి చేసుకున్నాడు, దేవుని చేత ఘనత పొందాడు. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితం కొరకు కూడా మొరపెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక మరి ఇక్కడ తాను వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, నీవు నిశ్చయముగా ఆశీర్వదించాలి ప్రభువా అని కోరుకున్నాడు. నీ చేయి నాకు తోడుగా ఉండాలని కోరుకున్నాడు. కీడు రాకుండా నన్ను తప్పించమని కోరుకున్నాడు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆయన ప్రార్థనకు ప్రతిఫలము దయచేశాను. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి వచ్చినటువంటి నేను మరి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని కలిగి మరి అందరి గురించి ప్రార్థన చేసిన తర్వాత తన విషయం కూడా చెప్పాడు, ప్రభువా నా సంగతి కూడా చూడయ్యా, నన్ను కూడా ఆశీర్వదించయ్యా, నీ హస్తం నా మీద కూడా ఎల్లప్పుడూ ఉంచయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించయ్యా, నాకు తోడుగా ఉండయ్యా. కనుక 4 సంగతులు తన కొరకే కూడా చెప్పుకున్నాడు. కనుక మొట్టమొదటిగా స్వార్థము లేనటువంటి వాడై మరి ఇతరుల కొరకు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అందుకనే తన సోదరుల కంటే ఘనత పొందినటువంటి వాడిగా చేయబడ్డాడు. మరి అందరికంటే ఘనత పొందిన వాడిగా ఎట్లా చేయబడ్డాడంటే స్వార్థము లేనటువంటి వాడిగా జీవించాడు. కనుకనే దేవుడు అతన్ని ఘనపరిచాడు. చివరాఖరిగా మరి తాను కోరుకుందంటే నన్ను ఆశీర్వదించు, నీ చేయి నాకు తోడుగుంచు, నీ సన్నిధి నాకు తోడయించు, కీడు నుండి తప్పించు. ఆ విధంగా నేను అనేకుల కొరకు ఇంకా అడ్డుపడాలి. మనం ఆరోగ్యం ఉంటే, మనం క్షేమంగా ఉంటే ఇతరుల కొరకు ఇంకా ఎక్కువగా ప్రార్థించేవారికి ఉంటాం. ఆ విధంగా విశ్వాస జీవితంలో మన పితరులు ఆ విధంగా అడ్డుపడుతూ వచ్చారు. మన పితరులు ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. దావీదు నిస్వార్థంగా తన తమ్ముడైనటువంటి లోతు, అన్న కుమారుడైనటువంటి లోతు నశించిపోతుండగా మరి గోజారుతో వచ్చాడు. 18వ అధ్యాయం ఆదికాండంలో పీడారా గోజారుతో వచ్చాడు. ప్రభువా, అక్కడ 40 మంది ఉంటే, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే 10 మంది కూడా లేరు అక్కడ. కానీ అలాగున గోజాడాడు. ఏం ఆయనకేం తక్కువ ఉందా? ఏం లేదు, అన్ని హంగులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి.
అయితే మరి ఇతరులు ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మరి నిలవని వారు, వాళ్ళు నశించబడడం ఇష్టం లేక అబ్రహాము వలె నిస్వార్థంగా మనం ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి ప్రార్థనకు వచ్చినటువంటి నేను స్వార్థము లేనటువంటి వారంగా నిస్వార్థమైనటువంటి జీవితాన్ని కలిగి అప్పుడే మనకి ఏం జరుగుతుందంటే రండి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. 7వ అధ్యాయము 11వ వచనం ఏం రాయబడింది అక్కడ? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవ్వల్ని ఎరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి నన్ను అడుగు ప్రతి వారికి అంతకంటే ఎంతో ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కనుక మంచి ఈవులనిచ్చువాడు. మనం ఎప్పుడైతే ఈ 4 మెట్లెక్కి పైకి ఎక్కినప్పుడైతే ఆయన మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లలకు మనం మంచి ఈవులను ఇస్తాం, మంచి వస్త్రాలు కొనిస్తాం, మంచి వసతులు ఏర్పాటు చేస్తాం. మరి మనమే చెడ్డవారైనటువంటి మనమే ఇలాంటి మంచి వసతులు కల్పించినప్పుడు మన దేవుడు అంతకంటే మంచివాడు. మనం మంచివారమే అనుకొని మన పిల్లలకు మంచి ఈవులను ఇప్పిస్తాము. అయితే మనకంటే మంచివాడు మన దేవుడు. అంతకంటే గొప్ప ఈవులను, మంచి ఈవులను మన కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఉదయకాలం ప్రేమ కలిగినటువంటి దేవుడు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మనం మన విన్నపములు తెలియచేయాలి. రెండవదిగా మనకు జ్ఞాపకం ఉన్న ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర మొరపెట్టాలి. మూడవదిగా ఇతరుల విషయమైనటువంటి చింత కలిగి సమయాల వలె మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మన హృదయాలు కుమ్మరించాలి, పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం పాడుకొచ్చాం, ప్రభువా నా నడక పడక మీరు ఎరిగి ఉన్నారు, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి. 139 కీర్తన మొదటి నుండి 10 వచనం రాయబడిన మాటల సంఘం రాయబడిన దాని ప్రకారం ప్రతి దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. తర్వాత 4వదిగా మనం మన కొరకై మొరపెట్టాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకొని. కనుకనే ఆ విధంగా ఈ 3 మెట్లు ఎక్కినప్పుడు మరి ఆ ఎబ్బేజు ఘనత పొందిన వాడుకున్నాడు. ఈ 3 మెట్లు ఎక్కిన తర్వాత ఘనత పొందిన వాడు కనుక 4వ మెట్టు కూడా ఎక్కి నన్ను గురించి కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబం గురించి, నా గురించి, నా పిల్లల గురించి, మా ఆయన గురించి, మా భార్య గురించి, ఇదిగో నాకు కూడా నాకు కూడా సహాయం చేయను అన్నప్పుడు దేవుడు మంచి ఊరిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి మంచి ఊరు ఇవ్వడానికే అడుగులు మీకు ఇవ్వడం, అడుగు ప్రతివాడు పొందును. పరలోకమైనటువంటి మీ తండ్రి మంచి ఊరిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఉదయకాలం అట్టి మరి సమర్పణతో, అట్టి క్షమాపణతో, అట్టి పరిశీలనతో మనం దేవుడికి అప్పగించుకోవాలి. మొట్టమొదటిగా రక్షణ పొందినటువంటి మనం అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయిన స్థితిని మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మనకు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు, లోపాలు ఉంటే. కనుక మరి అప్పుడు చూడండి, చివరిగా ఆ మాట చూసి ప్రార్థన చేస్తాం. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయించాడు? అప్పుడు అని ఉంది అక్కడ. 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఎప్పుడు? ఈ 4 సంగతులు మనం ఎప్పుడైతే చేస్తామో, ఈ 4 సంగతులు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సమస్త జ్ఞానానికి ఇచ్చినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలెనును. కనుక అప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందిరంలో ప్రవేశించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించాలి. రెండవదిగా మనకు జ్ఞాపకం ఉన్న ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. మూడవదిగా స్వార్థం లేకుండా ఇతరుల కొరకైనటువంటి చింత కలిగి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసేవారు ఉండాలి. 4వదిగా వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థించినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలిండును. కావలించేవాడు ఉంటాడు. మన ప్రతి అవసరం అక్కడ తీరుస్తాడు. ఐశ్వర్యవంతుడు దేవుడు 4:19 ప్రకారం, ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన కృప చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను తీర్చివాడు ఉంటాడు. కనుక ఎబ్బేజు యొక్క ప్రతి అవసరతను తీర్చినవాడు, మన పితరులకు ప్రతి అక్కడ తీర్చినవాడు, అపోస్తలులకు అక్కడ తీర్చినవాడు ఈ ఉదయకాలం మన అక్కడ కూడా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అలాగున ప్రభు దగ్గర మనం సాగిలు పడదాం, ప్రభు దగ్గర మనల్ని మనం పడవేసుకుందాం, ప్రభు దగ్గర మనల్ని మనం కుమ్మరించుకుందాం, ప్రభు దగ్గర మన విషయాలను కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేద్దాం. అప్పుడు సమాధానము
మరి నెమ్మది మన హృదయాలకు తలంపులకు హృదయంలో సమాధానం అనుగ్రహిస్తాడు. హృదయంలో నెమ్మదిని అనుగ్రహించి అడుగుంటాడు. జీవితంలో మరి హృదయంలో సమాధానం లేకపోతే జీవితంలో నెమ్మది ఉండదు. పీడారా, మీ తలంపులు, మీ తలంపులు సరిగా లేకపోతే కూర్చొని ఆలోచిస్తుంటాం. అన్నం తినకే బుద్ధి పుట్టదు, నీళ్ళు త్రాగడానికి బుద్ధి పుట్టదు, ఏం చేయడానికి తోచదు. నీ మనస్సు, నీ తలంపులు నీ హృదయం ఆలోచిస్తుంటుంది. తలంపులు ఆలోచిస్తూ ఉంటాం. అయితే తలంపులకు హృదయానికి ఆయన కావలి ఉండి సమాధానం గురించి అడుగుంటాడు. కనుక మన సమస్యకు ప్రతీకారం ప్రతిఫలం అనుగ్రహించేవాడు ఉంటాడు. అట్టి స్థితిని దేవుడు మనకి ఉదయకాలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నిన్న వాక్యం బట్టి ప్రభు దగ్గర మనం మొరపెడదాం. మరి ఆ విధంగా ప్రభు మనకు ప్రార్థనలో సహాయం చేయండి. ప్రార్థన చేస్తాం. మరి చెప్పబడేటువంటి అంశాలు క్లుప్తంగా చేయండి. మరి అన్ని అంశాలు ఒక్కళ్ళే చేయకుండా కొన్ని అంశాలు చెప్తాం. ఆ అంశాల కొరకు చేస్తే అందరూ చేయవచ్చు, సకాలంలో మనం ముగించుకోవచ్చు. ఆ విధంగా మరి ప్రార్థనలో ప్రవేశిస్తాం. మరి ప్రార్థించండి. మొట్టమొదటిగా మనం అప్పగించుకొని కుమ్మరించుకొని మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన దగ్గర మనం మొరపెట్టాలని కోరుతున్నాడు. సంఘం క్షేమం కొరకు. ఇంకా బలహీనమైనటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు మధ్యలో పేర్లు చెప్తాను. ఆ పేర్లను గురించి మరి మీరు ప్రార్థన చేయాలి. మనమందరం మనకు అలాంటి బాధ్యత మనకి ఇచ్చాడు. కనుక మనం ప్రభుకు మొట్టమొదటిగా అప్పగించుకుందాం. రెండు అంశాలు. మొట్టమొదటిగా మరి 2 సంగతులు ఏంటంటే, మొట్టమొదటి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. రెండో మెట్టు ఏంటంటే, మనకు మరి కనబడిన ప్రతి పాపని కూడా తెలియని ప్రతి పాపని అడిగి ఒప్పుకొని విడిచిపెట్టాలి. 3, 4 అంశాలు మరి ఇతరుల కొరకు, మన కొరకు, ఆ విధంగా సంఘం కొరకు చేసినప్పుడు దేవుడు మంచి ఎవరిని వాడికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా సంఘం క్షేమం కొరకు, బలిల కొరకు, తర్వాత అనేకులు సంఘంలో ప్రతి కూడిక కూడా వచ్చేటట్లు మరి అన్ని అనుకూలతలు ఉన్నాయి కూడా. అయినప్పటికీ చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా సమయానికి మందిరానికి వచ్చినట్టు, మరి ఆదివారం జరిగే పరిచర్య మరి అద్భుతంగా జరిగేటట్టు ప్రార్థన చేస్తాం. మరి మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కూడా ఎత్తిపట్టి ప్రార్థించండి. మధ్యలో మరి ఏమి అంశాలు చేయాలో మళ్ళీ చెప్తాను. ప్రార్థించండి.